ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంకింగ్ యూ సో మచ్. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్ తోటి నా డే ఇంకా స్పెషల్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. నిన్న నైట్ సెలబ్రేషన్స్ అన్నీ అయిన తర్వాత మా హన్వీగాడికి ఎందుకో 3కి మెలకు వచ్చింది. అప్పటి నుంచి స్టార్ట్ చేసింది, పడుకోలేదు అస్సలు. దాంతోపాటు నేను కూడా జాగారం చేశాను అనమాట. ఆఫ్ కోర్స్. సో ఇద్దరం కలిసి ఇప్పుడు 8:30 అయింది. ఇప్పుడే బెడ్ దిగాము. జస్ట్ ఇప్పుడే బెడ్ దిగాము. వీడికి ఇంకా ఆకలి వేయట్లేదు, నాకు అప్పుడే ఆకలి స్టార్ట్ అయింది. దీనికి కొంచెం కోల్డ్ అండ్ కఫ్ ఉందన్నమాట. సో అది ఇబ్బంది. పాపం నీట్గా నిద్రపోలేకపోతుంది. ఇలా నిద్రలోకి వెళ్ళడం, అలా దగ్గు రావటం, సో లేచిపోతుంది అనమాట. ఈ రోజంతా ఈ వుడ్ది నేను భార్గవ్ గారు ఎలా స్పెండ్ చేయబోతున్నామన్నా, నైట్ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగాయి, ఏం చేసాము, కేక్ కటింగ్స్ ఎట్లా అయ్యాయి. నాకు ఈ ఇయర్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్ కూడా అయ్యింది. సో అవన్నీ మీతోటి షేర్ చేసుకుంటాను. సో డు నాట్ స్కిప్ ద వీడియో. లాస్ట్ వరకు చూసి నా బర్త్డే ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సడన్ గా సరిత మెసేజ్ చేసింది, ఈవినింగ్ హన్వితో ఆడుకోవాలని ఉంది, వస్తాము అని చెప్పి. దానికి పర్మిషన్ ఎందుకు, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పాను. అప్పుడు నాకు తెలియదు ఈ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తుందని. సో ఇక మమ్మూస్ తీసుకొచ్చింది అండ్ బర్త్డే డెకరేషన్ కావాల్సిన స్టఫ్ అంతా తెచ్చుకుంది. రవ్వ కేసరి తోటి కేక్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. నన్ను ఈ రూమ్ లోకి రావద్దని చెప్పి డెకరేట్ చేసింది అనమాట. సో నేను వంటగదిలోనే కుకింగ్ చేసుకుంటున్నాను. ఇక ఇది ఇలా క్యూట్ గా డెకరేట్ చేశారనమాట. ఇండియాలో అప్పటికే 12 అయిపోయింది, మాకు ఇంకా 12 అవ్వలేదు. సో ఇక్కడైతే ప్రీ బర్త్డే సెలబ్రేషన్, అక్కడైతే ఎగ్జాక్ట్ గా 12 కి సెలబ్రేట్ చేసుకున్నట్టు. ఆ ఇంట్లో ఏదైనా చిన్నగా హడావిడి ఉంటే హన్విగాడికి ఇంకా నిద్ర పట్టదు, తినదు, ఏం చేయదు. ఆ హడావిడి ఏంటో తెలుసుకునే వరకు దానికి ఆతృత ఆగదనమాట. ఆ హడావిడి అంతా దాందే చప్పట్లు కొట్టేసింది. ఏంటో దానికి వచ్చిరా అని వేలో విష్ చేసేసింది, కేక్ కట్ చేసి తినిపించేసింది, ముద్దులు పెట్టేసింది. I would seriously thank this cute girl for giving me this beautiful surprise. Thank you, Papa. Thank you so much for making my dream come true. ఆ రోజు సండే అనమాట. ట్రామ్ కనెక్షన్స్ కొంచెం తక్కువే ఉంటాయని చెప్పొచ్చు. అయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇలా సెలబ్రేట్ చేయడం కోసం వచ్చారు. సో అలా చిన్నగా కేక్ కట్ చేసేసుకుని క్యూట్ ఫొటోస్ అన్ని దిగేసి ఈ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ కి ఎండప్ చెప్పేసాము. నాకు బేసికలీ సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. ఇవ్వడం ఇష్టం అండ్ తీసుకోవడం కూడా ఇష్టం. నాకు ఈ ఇయర్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. నాకెందుకో ఈ ఇయర్ స్పెషల్ గా నా బర్త్డే నేనే సెలబ్రేట్ చేసుకోవాలి అని అనిపించింది. ఎందుకంటే ఇట్స్ అవర్ డే, సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ అండ్ మేక్ ఇట్ సో స్పెషల్. ఇలా చిట్టిబుర్రలో వచ్చిన ఆలోచన వల్ల Pinterest ఓపెన్ చేసా, డెకో సెలెక్ట్ చేసుకున్నా, కావాల్సిన స్టఫ్ తెచ్చుకున్నా, నాకు నేను సెలబ్రేట్ చేసుకుందామని డెకో చేసుకుని సెలబ్రేషన్స్ అయితే బిగిన్ చేశా. బర్త్డేస్ ఆఫ్టర్ బికమింగ్ అ మామ్ ఇట్లుంటది. దీన్ని ఫ్రెష్ చేసి, దీనికి టిఫిన్ చేసి, దీనికి తినిపించేసి, దీన్ని రెడీ చేసేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది టైము. సో నేను స్నానం చేయాలంటే మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. ఈ లోపు లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. యాక్చువల్లీ ఈరోజు నేను భార్గవ్ గారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసాము బికాజ్ నో టైం. లేచిందే లేట్గా లేవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ అనమాట. అలా మంచి లంచ్ మెన్యూ అయితే అనుకుంటున్నాను. గారె, ముద్దపప్పు, ఆవకాయ, రసం, పులిహార, వైట్ రైస్, అట్లా. అంటే చికెన్ తిని ఎందుకు బోర్ కొట్టేసింది. ఈరోజు కొంచెం ఇట్లా తినాలనిపిస్తుంది అనమాట. సో ట్రైయింగ్ ఇట్ అవుట్ న్యూ వంటస్ డే స్టార్ట్ చేసేస్తాయి. ఈ రోజు లంచ్ మెనూ అదరగొట్టేసాననే చెప్పాలి. చక్కగా గారెలు వేసుకున్నాను, పులిహార కలుపుకున్నాను, పాయసం కాసుకున్నాను, అప్పుడాలు వేయించుకుని అందులోకి వైట్ రైస్, ముద్దపప్పు, ఆవకాయతో పాటు రసం కూడా పెట్టుకుని గారెల్లోకి మంచి చట్నీ. క్వాలిటీ ఆఫ్ బర్త్డేస్ ఇలా ఉంటుంది. నాకు పొద్దు నుంచి స్నానం చేయడానికి అవ్వలేదు. కుకింగ్ అయ్యేసరికి 1:30 అయ్యింది. సర్లే స్నానం చేసి వచ్చి తిందాము అని అనుకునేసరికి భార్గవ్ గారికి మీటింగ్ ఉంది, సో హన్విని పట్టుకోలేను అని అన్నారు. ఆయన మీటింగ్ 1.5 hours ఉంటుందంట. అప్పటి వరకు వెయిట్ చేసే అంత ఓపిక నా కడుపుకి లేదు. సో ఇట్స్ ఓకే బ్రో. పుట్టినప్పుడు వెంటనే స్నానం చేయించారు కదా, 9 రోజులు ఆగుతారు కదా. సో నేను కూడా ఈ బర్త్డే నుంచి ఏమనుకుంటున్నానంటే, బర్త్డే తర్వాత 9 days తర్వాత స్నానం చేద్దాం అనుకుంటున్నాను. వెంటనే ఆ రోజే తలస్నానాలు అవన్నీ ఎందుకు చెప్పండి. లంచ్ తర్వాత హన్విని పడుకోబెడదామని చెప్పి వెళ్ళి నేను పడుకున్నాను. దాంతోపాటు టైం చూసుకోలేదు. ఇప్పుడు భార్గవ్ గారు వచ్చి లేపారనమాట, ఎల్లు స్నానానికి ఇంక ఇప్పుడైనా చెయ్యి అని చెప్పి. సర్లే అది టైం చూస్తే ఎంత అయింది,
15 to 4 అయిపోయింది. సో ఇప్పుడు నా బర్త్డే బాత్ కోసం వెళ్తున్నాను నేను. స్టెప్ 1 ఆఫ్ సాక్రిఫైస్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను యాజ్ ఎ మదర్. ఇక నుంచి ఇది చాలా చిన్నదనమాట. ఇక నుంచి ఇలాంటి పెద్ద పెద్ద అన్నీ ఫేస్ చేయాలని చెప్పి సింబాలిక్గా నా ఫస్ట్ బర్త్డేకి దేవుడు నాకు చూపించేశాడు. బట్ ఎనీవేస్ స్టిల్ ఐఎమ్ లవింగ్ దిస్ డే. ఐ డోంట్ నో వై, బికాస్ దిస్ డే హ్యాస్ గివెన్ మీ ద ఎంట్రన్స్ ఇన్ టు దిస్ బ్యూటిఫుల్ వరల్డ్. కాబట్టి అఫ్ కోర్స్ ఈ డే ఎంజాయ్ చేసినా చేయకపోయినా May 19th ఈజ్ మై ఫర్ ఎవర్ ఎవర్ లవింగ్ డే. ఇలా ఫ్రెష్ అయ్యానో లేదో అలా బొట్టు పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేకుండా పాప అప్పుడే ఆకలి ఆకలి అని అరవడం స్టార్ట్ చేసింది. సర్లే అని చెప్పి ఇక గబగబా వెళ్ళి పప్పు దానికోసం కలిపేసి అది టీవీ ఆన్ చేసి యానిమల్స్ ని చూపిస్తూ తినిపించడం స్టార్ట్ చేసేసాను. ఇదైతే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట. ఇక రా క్లిప్స్ యాడ్ చేస్తా. ఏంటైనా సడన్ గా నిన్ను ఇన్వైట్ చేస్తుంది, వెల్కమ్ చెప్తుంది. నేను కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాప. ఏమిట్లా అనుకుంటున్నాను నేను. కాదు, బాగుందా హల్వీ? బాగుందా? సమ్మర్లో ఇంక ఫొటోస్ మేడ్ మీ సో హ్యాపీ. హ్యాపీ బర్త్డే. నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. బాగుంది ఇది. కూల్ కేక్ పైనాపిల్ ఫ్లేవర్. పైనాపిల్ ఫ్లేవర్ కదా. ఎంట్రన్స్ కూడా క్యాప్చర్ చేస్తున్నారా? స్వాగతం సుస్వాగతం అన్నారు. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మౌని. డియర్ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మౌని. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ కొట్టరా? హారిక కేక్ ఎంత బాగుందో. అరే చాలా టేస్టీగా ఉందిరా. హ్యాపీ బర్త్డే మోని. స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు హర్. ఇక్కడ కూడా మొదట్లో మొక్క అలాగే ఉంటాడు ఫోటో. అది ద సర్ప్రైజ్. Thank you so much. Like God sent. Rashmi, you are also can mix. అసలు బర్త్డే అంతా చాలా డల్ గా గడిచింది అనుకునే నాకు ఫుల్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేసి ఆ 3 hours ఒక మ్యాజిక్ చేసేసారనమాట. వాళ్ళ ప్రెజెన్స్ నాకు భలే హ్యాపీనెస్ ఇచ్చింది. అప్పుడప్పుడు కాల్స్ లో చెప్పిన నా ఇష్టాలని గుర్తుపెట్టుకుని అవే గిఫ్ట్స్ గా నాకు ప్రెజెంట్ చేయడం అంటే చిన్న మాట ఏం కాదు. వీళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం కన్నా లవ్ యూ ఆర్ మైన్ అని లాక్ చేసేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. పొద్దున్నుంచి ఏం జరిగిందో అంతా మీకు చూపించాను కదా. ఇంకా రోజు అయిపోతుంది అని అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చి సర్ప్రైజ్ చేసి రోజుని మళ్ళీ ఇట్లా స్టార్ట్ చేసేసరికి నాకు ఫుల్ ఆన్ జోష్ వచ్చేసింది అనమాట. ఎవ్రీ టైం వాళ్ళు ఇలానే సర్ప్రైజ్ చేస్తారు, బట్ ఈ ఇయర్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే ద బెస్ట్ సర్ప్రైజ్. లవ్ యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎనీవేస్ టెల్లింగ్ యూ, నేనైతే విత్ బెస్ట్ పీపుల్ బ్లెస్ అయి ఉన్నాను. అంటే నా పక్కన నాతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళందరూ ఇంత లవ్ నాకు ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్ ఐ నో, బట్ యూ పీపుల్ మేడ్ మై డే. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐ లిటరలీ లవ్ యూ ఆల్. సో ఒకవేళ మీకు కనుక నా బర్త్డే వ్లాగ్ అండ్ డెకరేషన్, సర్ప్రైజెస్, నా ఫ్రెండ్స్ ఇచ్చిన సర్ప్రైజెస్, నా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ కానీ ఇందులో ఏది నచ్చినా ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ ఐమ్ ఆల్ బై బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.